ఆశీర్వాద్ కంపెనీ వాళ్ళ గోధుమ పిండి 5 కిలోలు 265 రూపాయలు. ఏదో లోకల్ బ్రాండ్ అది గోధుమ పిండి 179 రూపాయలు 5 కిలోలు. 176 రూపాయలు కూడా చెక్కి ఆట అంటే 5 కిలోలు, ఇవన్నీ 5 కిలోలు 176 రూపాయలు. ఇంకా తర్వాత వచ్చింది పిల్స్బరీ వాళ్ళది. పిల్స్బరీ వాళ్ళ బ్రాండ్ గోధుమ పిండి వచ్చేసి 220 రూపాయలు అంటే 5 కిలోలు. పిల్స్బరీ వాళ్ళది 10 కిలోలు అయితే 419 రూపాయలు. ఇంకా ఇది ఆశీర్వాద్ 5 కిలోలు పెట్టలేదు. ఆశీర్వాద్ 5 కిలోలు చూస్తున్నా అంటే మనం డివైడ్ చేయాలి. 419 డివైడెడ్ బై 5 కిలోలని 10 కిలోలు 419 అంటే కిలో ఎంత పడుతుందని. ఇక్కడ గోధుమలు జొన్నలు అవన్నీ ఉన్నాయి. జొన్నలు గోధుమలు కిలో 44 రూపాయలు అంట డిమార్ట్లో. లూజు గోధుమలు 44 రూపాయలు. జొన్నలు కూడా లూజు జొన్నలు వచ్చేసి 46 రూపాయలు. లూజుగా ఉండే జొన్నలు 46 రూపాయలు తీసుకుపోయి మళ్ళీ అవన్నీ కడిగి చేయాలి. ఇంకా ఇక్కడ మిర్చి ఉన్నాయి, ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు కేజీ 238 రూపాయలు అంటే 500 గ్రాములు ఏమో 119 అంట. కేజీ తీసుకుంటే 238 రూపాయలు అంట. 250 గ్రాములు అంటే పావు కిలో అయితే 59 రూపాయల 50 పైసలు మిర్చి. అక్కడి నుండి నిదానంగా బయలుదేరి ఈ పిండి ఎట్లున్నాయా అని చూద్దామని పోయా. ఆ పిండి ఉంది కదా శనగపిండి, లూజు శనగపిండి ఎట్లుంది, లూజు గోధుమ పిండి ఎట్లుంది అని చూద్దామని పోయా. పక్కన బియ్యం నేను ఆల్రెడీగా వీడియో చేసా, మీరు పోయి చూడొచ్చు ఆ వీడియో, బియ్యం ధరల వీడియో. ఇక్కడ వచ్చేసి శనగపిండి లూజు 70 రూపాయల 50 పైసలు. శనగపిండి లూజు శనగపిండి 70 రూపాయల 50 పైసలు. అదే మైదా పిండి అయితే కనుక 40 రూపాయల 50 పైసలు. మైదా పిండి 40 రూపాయల 50 పైసలు. ధరలు అయితే బాగానే పెంచి కూర్చుంటున్నారు. ఇంకా ఉండే కొద్ది ఇంకా ఎక్కువ పెరుగుతారు. 50 పైసలు 50 పైసలు 4 రోజులకు ఒకసారి 50 పైసలు పెంచేస్తున్నారు. ఒకసారి పోతే మళ్ళీ మళ్ళీ పోయినప్పుడు మళ్ళీ 50 రూపాయో పెంచుతూనే ఉన్నారు. ఇక్కడ మినువులు 130 రూపాయల 50 పైసలు మినువులు. ఇంకొక రకమేమో 128 రూపాయల 50 పైసలు ఇంకొక రకమైన మినువులు. 130 రూపాయలేమో 130 రూపాయల 50 పైసలు ఒక రకం మినువులు. ఇంకొక 2 వారం తర్వాత పోతే అది 131 రూపాయి అయ్యింది. ఇక్కడికి వచ్చాను ఆయిల్ అన్నీ చూశాక నాకు ఆయిల్ చూస్తేనే కొంచెం ధర తక్కువ అనిపించింది. 110 రూపాయలు అంట ఆయిల్ ప్యాకెట్, కిలో ప్యాకెట్ 110 రూపాయలు. ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ 110 రూపాయలు కిలో ప్యాకెట్. ఆ తర్వాత పక్కన నుండి గోల్డెన్ డ్రాప్ అంట. గోల్డెన్ డ్రాప్ 109 రూపాయలు ఏమో అని పెట్టారు. 109 రూపాయలకి కిలో అనమాట గోల్డ్ డ్రాప్ ఆయిల్. ఎక్కడ 4 ఏళ్ల క్రితం 70 రూపాయలకి, 5-6 ఏళ్ల క్రితం. ఇంకా ఈ పక్కన ఫార్చ్యూన్ ఏదో 108 అంటే ఒక రకమైన ఆయిల్. ఇంకోటి చూడండి, ఇంకొక రకమైన ఆయిల్ 108 రూపాయలు. తర్వాతది 94 రూపాయలు. తర్వాత పామోలివ్ ఆయిల్ ఉంది. పామోలివ్ 99 రూపాయలు ఏమో ఉంది. ఇదైతే కనుక 94 రూపాయలు. ఇది ఏదో రిఫైన్డ్ ఆయిల్ అంట. ఈ రిఫైన్డ్ ఆయిల్ ఏమో 99 రూపాయలు. తర్వాత పామోలివ్ 99, రిఫైన్డ్ ఆయిల్ ఏమో 94 రూపాయలు. రీఫైండ్ ఆయిల్ 94 రూపాయలు. విజయ పామోలివ్ ఆయిల్ 99 రూపాయలు. నేను శనగ నూనె తీయలేదు, ఇది పల్లి పప్పుల నూనె తీయలేదు. అది తీయాల్సి ఉంటుంది కానీ అది తీయలేదు. ఇంకా ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కాబట్టి పల్లీల నూనె తీస్తే బాగుండేది. పల్లి నూనె ఎంత ఉంది అనేది గ్రౌండ్ నట్ ఆయిల్. కానీ గ్రౌండ్ నట్ ఆయిల్ది నాకు ఐడియా రాలేదు, అందుకే ఇది తీసాను అనమాట ఇంతవరకు ఎంత ఉన్నాయని. ఇంకా ఈ ప్రైజులు ఇట్లా ఉంటే నిదానంగా అక్కడి నుంచి బయలుదేరి నెయ్యి ఎట్లుందా అని చూద్దామని పోయా. నెయ్యి 1/2 లీటర్ అయితే కనుక 529 రూపాయలు ఒక రకం ఉంది. ఒక రకం ఏమో 299 రూపాయలు. 300 ఏది లేదండి, 300 ఏదో 800 గ్రాములు ఉంది. 225 రూపాయలు ఒక పావు లీటర్ ఏదో ఏమో ఉంది. అంతా 469 కిలో నెయ్యి. అరకిలో నెయ్యి 489 రూపాయలు అనుకుంటా. అది కిలోది అనుకుంటా, దొడ్లా వాళ్ళది. ఒక రకమేమో ఇంకా చిన్న అయితే 149. అన్ని రకరకాల ప్రైస్లు ఉన్నాయి. 348 రూపాయలేమో 1/2 లీటర్ నెయ్యి. కిలో అయితే కనుక 500 అన్నారు. కిలో తీసుకుంటే తక్కువ పడుతుంది. ఇంకా పక్కనే ఉప్పు ఉంది, ఉప్పు కూడా తీశాను. టాటా వాళ్ళ ఉప్పు అయితే 25 రూపాయలు. పిల్స్బరీ వాళ్ళదైతే 21 అంట. అక్కడి నుంచి నిదానంగా వస్తే ఇక్కడ బాస్మతి రైస్ ఉన్నాయి. బాస్మతి బియ్యం 689 రూపాయలకి కిలో అంట. బాస్మతి బియ్యం ఎన్ని కిలోలు అంటే 5 కిలోల బాస్మతి బియ్యం 689 రూపాయలు బాస్మతి. ఇంకా కొన్ని అయితే కొంచెం వేరే కూడా ఉన్నాయి. ఒక రకమేమో 1800 అని అదంతా ఉంది. ఇక్కడ ఇవన్నీ 299 అంట. బాదం పప్పు, జీడిపప్పు అవన్నీ. అక్కడి నుంచి నిదానంగా ముందుకు వచ్చేసాను. ఈరోజు ఇవన్నీ ఈ ప్రైజులు ఇంత ఉన్నాయి డీమార్ట్లో. ఎండలతో పాటు ధరలు కూడా బాగానే పెరుగున్నాయి. అల్లం వెల్లిపాయ అసలు ఎంత ధర ఉంది. ఆ ఎల్లిపాయ అయితే పచ్చళ్ళు పెట్టుకుందాం, పచ్చళ్ళలో ఎల్లిపాయలు వేసుకుందామంటే ఎంత ధర ఉంది. 300 రూపాయలు అంటే 350 రూపాయలు అట్లా అంటున్నారు. ఎల్లిపాయలు కూడా ఎండలతో పాటు గోరడని అన్ని ధరలు పెంచేశారు. ఎండలు మండుతున్నాయి, ధరలు కూడా మండుతున్నాయి. ఇంకా ఎలక్షన్స్ అయిపోయాక ఇంకా ధరల్ని ఇంకొంచెం పెంచుతారనుకుంటా.
ఇంక ఉన్నాం కదా బతుకు జీవిడా అనుకుంటా మధ్యతరగతి వాళ్ళే కదా ఎన్ని భారాలన్నీ మోసేది. ఏముంది, ₹1 ఎక్కించినా కూడా వాళ్ళకి కోట్లు వస్తాయి ప్రభుత్వానికి. ఇది ఈరోజు షాపింగ్. మళ్ళీ షాపింగ్ తోటి మళ్ళీ వస్తాం.